వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయదు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదు. క్రైస్తవ చరిత్రలోని కనివిని ఎరుగని రీతిలో సంగీతంలో సరికొత్త వరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వస్తుంది రిజాయిస్ టీమ్. ఈ సీజన్ 1 ప్రత్యేకత ఏమిటంటే మనందరికీ సుపరిచితమైన సువార్త గాయని గాయకులు తమ గానాలతో దేవుని మహిమపరచడానికి మన ముందుకు వస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా పిలువబడిన జడ్జెస్ ని మనం ఆహ్వానిద్దాం. ప్రముఖ సంగీత దర్శకులు ఆశీర్వాద్ లూత్ గారు, అనేక క్రైస్తవ గీతాలను ఆలపించిన సుప్రసిద్ధి గాయని ఎంఎం శ్రీలేఖ గారు, ఈ సీజన్ 1 మొదటి ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ సునీల్ ఫ్రమ్ కాకినాడ. ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు, నీ పలికి నీ దాసు యేసో. ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు, నీ పలికి నీ దాసు. గాలి వానొచ్చి నడియేటిలోన నావల్లాడగా నీవే కాపాడినావే. కంట చూడంగా కాలాగిపోయే అలలే చల్లారెనే, మహిమా చూపించినావే. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నీటి మడుగుల్లో చాపంటి వాడా, నా దారి గోదారిలో బ్రతుకే హైలేసు, నీ బ్రతుకే హైలేసు యేసో. ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు, నీ పలికి నీ దాసు యేసో. ఎంత వరాల మనసో నీది,
చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు నీ పలికి నీ దాసు వావ్, చాలా బాగా పాడారు సునీల్ గారు. ఈ పాట గురించి ఆశీర్వాద్ లోక్ గారి స్పందన విందాం. సునీల్, చాలా బాగుంది సాంగ్. ఒక్కసారి థ్యాంక్ యూ సార్. బాలసుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ గుర్తు చేసావు. చాలా అద్భుతమైన పాట ఇది. క్రిస్టియన్ ఫీల్డ్లోనే ఈ కంపోజిషన్ కానీ ఈ సాంగ్ ఇప్పటికీ కూడా పాడుకుంటున్నాము అని అంటే ఆ కంపోజిషన్ వాల్యూస్. అండ్ నీకు ఈ పాట ఎవరు రాశారో ఐడియా ఉందా? వేటూరి సుందరామూర్తి గారు ఈ పాటను రాశారు. గుడ్. నిజంగా ఆయన పాట అంటే క్రిస్టియన్ సాంగ్ రాయటం ఏంటి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని మ్యూజిక్ చేసి ఆ రోజుల్లో ఈ ఆల్బమ్, దీని పేరు గుర్తుందా నీకు? క్రీస్తు గానసుధ అనే ఆల్బమ్ ఎంత హిట్ అయిందంటే క్రిస్టియన్సే కాదు, నాన్ క్రిస్టియన్స్ వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పాట చాలా ఇష్టం. అండ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్. మళ్ళీ మంచి సాంగ్తో ఆ మెమరీస్, స్వీట్ మెమరీస్ని గుర్తు చేసినందుకు వన్స్ అగైన్ నీకు థ్యాంక్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ గారి స్పందన విందాం. సునీల్ గారు, బాలు గారు ఎంత చక్కగా పాడారు. ఈ రోజున కూడా మీరు అంత చక్కగా ప్రజెంట్ చేశారు సాంగ్ని. ఆశీర్వాద్ లుక్ గారు చెప్పినట్టు నాకు కూడా ఈ సాంగ్ ఫేవరెట్. సో అంటే మంచి ఫోక్ టింజ్ ఉంటుంది ఈ సాంగ్లో. సో వేటూరు గారు రాయడం అనేది ఒక అద్భుతం. జనరల్గా ఆయన చాలా రేర్ పాటలు రాయడం అండ్ బాలు గారు కంపోజిషన్ చేయడం, ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు ఈ సాంగ్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మళ్ళీ ఆ మెమరీస్ని గుర్తు చేసినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1 ఎపిసోడ్ 1లో తదుపరి మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ నైసిల్ కేకే ఫ్రమ్ కవూరు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నీదు హస్తములు తాకాయి నన్ను,
హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీలో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వావ్, చాలా మంచిగా పాడారు బ్రదర్ నైసిల్ గారు. ఈ పాట గురించి ఆశీర్వాద్ లూక్ గారు ఏమంటారో తెలుసుకుందాం. బ్రదర్ నైసిల్ చాలా నైస్గా పాడారు, చాలా బాగుంది సాంగ్. ఈ పాట ఒరిజినల్గా మీరే పాడారా ఆల్బంలో? జోబ్ దాస్ గారు. అండ్ మీరు పాడే విధానం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మేడం గారి స్పందన విందాం. శ్రీలేఖ గారు. ఏంటయ్యా ఎంత బాగా పాడావయ్యా. చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం. సాంగ్ అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఏదో ఒక ట్రాన్స్లోకి అలా వెళ్ళిపోయాను, ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది అనిపించింది పాట. సో రియల్లీ వెల్ డన్ నైసిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్లో తదుపరి మన ముందుకు రాబోతుంది బ్రదర్ సురేష్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటులేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ సురేష్ గారు. ఈ పాట గురించి ఆశీర్వాద్ లూక్ గారి స్పందన విందాం. సురేష్ గారు ఈ సాంగ్ యాక్చువల్గా నాకు మహమ్మద్ ఇర్ఫాన్ మా స్టూడియోలో కూడా తను చిన్నప్పుడు 2-3 సందర్భాల్లో కోరస్ పాడటానికి వచ్చాడు. బట్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం తను పాడిన కొన్ని పాటలైనా కూడా అన్ని సూపర్ హిట్స్ పాడాడు. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ క్రిస్టియన్ ఫీల్డ్లో తనకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. బికాజ్ కంపోజిషన్ కూడా చాలా హిందీ ఫ్రేజింగ్స్లా ఉంటాయి ఎక్కువగా, వెరీ ఓపెనింగ్ అంతా. అండ్ కరెక్ట్ వాయిస్, అంటే ఆ సాంగ్కి ఈ వాయిస్ చాలా కాంప్లిమెంట్ అయింది. అండ్ మీ వాయిస్ కూడా ఆల్మోస్ట్ నాకు సిమిలర్గా హిందీ వాయిస్ లాగా అనిపించింది. అండ్ మంచి సాంగ్ ఎన్నుకున్నారు అండ్ చాలా బాగా పాడారు. దాంతోపాటు ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే రికార్డింగ్స్లో సోలో ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫ్లూట్ కానీ సోలో గిటార్స్ ఇవి వాళ్ళు చాలా టేక్స్ తీసుకుని వాయిస్తారు. అంటే నెంబర్ ఆఫ్ రీటేక్స్ చేస్తారు. కానీ ఇక్కడ మ్యూజిషియన్స్ చాలా మట్టుకు దగ్గరలో, అంటే కమలాకర్ గారు కంపోజిషన్ ఇది, ఆయన బిట్స్ చాలా కష్టంగా ఉంటాయి. అండ్ ఆయన యూజ్ చేసే మ్యూజిషియన్స్ కూడా అందరు కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్. అలాంటి మ్యూజిషియన్స్ వాయించినవి కూడా గిటారిస్ట్ చాలా బాగా వాయించాడు. అట్ ద సేమ్ టైం ఫ్లూట్ కూడా చాలా బాగుంది. సో వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ గారి స్పందన విందాం. హాయ్ సురేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారని అర్థమవుతుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు మ్యూజిక్ అని? నేను ఏ మ్యూజిక్ నేర్చుకోలే అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్కి దగ్గరగా సూట్ అయింది. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు చాలా మంచి సింగర్ అని నాకు తెలుసు. బట్ ఎనీవే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ నా కోసం ఒక్కసారి ఆ ఫ్లూట్ బిట్ మాత్రం వాయించారు. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. అంటే లైవ్లో సింగిల్ టేక్లో వాయించడం అనేది ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ జోయల్ ఫ్రమ్ విజయవాడ. సమరే రే బమా మని పాప జని జ పని మా బరే మజరే నిజ నిజ పని రే రిజా
మమరి పవ మని బని నిజ నిజ రే స నిజ నిజ బని నిజ. ఓ భజయింతు మురారే సుని స్తోత్ర గీతముతో గళమునెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో. భజయింతు మురారే సుని స్తోత్ర గీతముతో గళమునెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో. కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము. భజయింతు మురారే స్తోత్ర గీతముతో గళమునెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో. భజయింతు మురారే సుని స్తోత్ర గీతముతో గళమునెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో. రారాజు క్రీస్తును రమ్యముగా సేవింతు, ప్రభువుల ప్రభువును పూజించి స్తుతింతు. రారాజు క్రీస్తును రమ్యముగా సేవింతు, ప్రభువుల ప్రభువును పూజించి స్తుతింతు. సుందరుడగు యేసునామం సమరే రే బమ మని పాప నిజ పని మవరే మజరి నిజ నిజ పని నెరిస మమరే పవమ ఆ ఆ మమరే పవమ మమరే పవమ ఆ ఆ ఆ ఆ ఆ. సుందరుడగు యేసునామం స్తుతించి భజించి తరించి పాడెదము. భజయింతుము 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 రారే సుని స్తోత్ర గీతముతో గళమునెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో. భజయింతుము రారే సుని స్తోత్ర గీతముతో గళమునెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో. కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము. కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము, కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము. యేసయ్యా 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 కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము.
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదను బేసిక్గా మీది చాలా మంచి వాయిస్, టోనల్ క్వాలిటీ, థ్యాంక్ యూ సో మచ్. ఆ రౌండ్నెస్ ఉంది వాయిస్లో. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా చెప్పాలి, మెచ్యూర్డ్. సో మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, స్వరాలు కూడా బాగా పాడారు. థ్యాంక్స్ మేడం. సో జనరల్గా స్వరాలు పాడేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి, బట్ ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా బాగా పాడారు. అండ్ హై పిచ్లో కూడా అదే టోన్ మెయింటైన్ అవ్వడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా సూపర్. థ్యాంక్ యూ మేడం. ఆశీర్వాద్ గారి స్పందన మనం విన్నాం. క్లాసికల్ నేర్చుకున్నారా? సార్ నేర్చుకుందామని చాలా ప్రయత్నం చేశాను చిన్నప్పటి నుంచి. సో సరళి స్వరాలు, జంట స్వరాలు ఒక నేర్చుకున్నాను సార్. యాక్చువల్లీ ఇది బృందావన్ సారంగ్. సరి మ పని సా నీ పా నీ పా మరి సా, ఆ దాంట్లో చిన్న దా టచ్ ఉంది, అందుకోసం మనం పాడేటప్పుడు అట్లాంటివి సరి రిమ రిమ మప పని పని నిసా కారం కానీ మిగతా పల్లవి చరణాలు అంతా చాలా బాగుంది. బట్ ఓవరాల్ వాయిస్ కానీ గమకం అంతా కూడా చాలా బాగుంది. సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ అరుణ్ ఫ్రమ్ వైజాగ్. తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, నీవే సమస్తం రక్షణ కేడం, నీవే సమస్తం రక్షణ కేడం, ఆశ్రయస్థానం రక్షణ శృంగం, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి. కష్టకాలములో ఆదరించునాదా, కృంగిన వేళలో ఆదుకొను దేవా, కష్టకాలములో ఆదరించునాదా, కృంగిన వేళలో ఆదుకొను దేవా, నా హృదయముతో స్తుతించెదను, నీ కృప నిరతం తలపోయుదువు, నా హృదయముతో స్తుతించెదను, నీ కృప నిరతం తలపోయుదువు, కరములెత్తి స్తుతించెదను, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, నీవే సమస్తం రక్షణ కేడం, నీవే సమస్తం రక్షణ కేడం, ఆశ్రయస్థానం రక్షణ శృంగం, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి.
శ్రీలేఖ గారి స్పందన విందాం. నిజంగా బాగా పాడావు సాంగ్. ఆశీర్వాద్ లుక్ గారి కంపోజిషన్. ఐ థింక్ హరిహరన్ గారు పాడారు ఈ పాట. సో మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు, బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. ఆశీర్వాద్ లుక్ గారి స్పందన విందాం. యాక్చువల్లీ ఈ సాంగ్కి ట్యూన్ వేరేగా ఉండేది మేడం. అయితే అది వేరే కంపోజర్ కంపోజ్ చేశారు. అంటే ఈ ట్యూన్ చేసిన తర్వాత లిరిక్ రాశారా, లిరిక్ రాసిన తర్వాత ట్యూన్? అంటే వాళ్ళు లిరిక్ ట్యూన్ రెడీ చేసుకొని హరిహరన్ గారి దగ్గరికి నన్ను పాటించమని తీసుకెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత హరిహరన్ గారు విని తండ్రి పరమ తండ్రి అని ఉంటే ఆయన దిస్ సాంగ్ సౌండ్ సంథింగ్ సిమిలర్ టు మై సాంగ్ విచ్ ఐ హ్యావ్ సాంగ్ ఫర్ ఏఆర్ రెహమాన్ అని చెప్పి అన్నారు. ఆల్రెడీ నాకు అది మైండ్లో ఉంది. ఆ ప్రొడ్యూసర్ చెప్పాను ట్యూన్ మార్చితే బాగుంటుంది అంటే, అప్పుడు హరిహరన్ గారు అన్నారు నేను క్యాబిన్లోకి వెళ్ళిపోతాను, యు జస్ట్ సింగ్ సంథింగ్ అండ్ విల్ ట్రై అన్నారు. సో నేను ఆ మైనస్ ట్రాక్ పెట్టుకొని తండ్రి పరమ తండ్రి అని పాడితే నీవే మా ప్రియ తండ్రి ఆయన స్టైల్లో దాని నీవే సమస్తం రక్షణ కేడం నీవే సమస్తం రక్షణ కేడం ఆశ్రయస్థానం రక్షణ శృంగం తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి. అసలు యాక్చువల్గా హరిహరన్ గారికి ఆడుకోవడానికి మంచి సాంగ్. మంచి సాంగ్ ఎంచుకున్నావు అరుణ్, అండ్ ఆల్ ద బెస్ట్.